చిన్న చెరుకూరు, పెద్ద చెరుకూరు, వావిలేట్పాడు తదితర గ్రామాల రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని కోరుతూ మేము ఈ రోజున ఇక్కడ పీడబ్ల్యూడీ ఆఫీసులో, ఎస్సీ ఆఫీసులో వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ఐఏబీ మీటింగ్లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం 4,70,000 ఎకరాలకు సాగునీరు అందించడాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఐఏబీ మీటింగ్లో పెన్నా డెల్టా కింద ఉన్నటువంటి జాఫర్ సాహెబ్ కానీ, అదే రకంగా ఆయా లేబూర్ కాలువ కానీ అన్ని కాలువల కింద నీళ్లు ఇవ్వడం జరిగింది. అదే రకంగా నెల్లూరు రూరల్ ఏరియాలో కానీ, అదే రకంగా సర్వేపల్లిలో ఉన్నటువంటి మా గ్రామాలు కానీ అన్నీ కూడా ఒకే పారుదల కింద ఉన్నాయి. అందువల్ల మొదటి నుంచి మేము అడిగేది ఏంటంటే, ఎవరైతే రైతులు సాగునీరు అడుగుతున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే అవసరం లేదని అనుకుంటారో ఆ యొక్క రైతుల యొక్క ఇష్టానుసారం వాళ్ళకు వదిలేయాలి. అంతేగాని ఎవరైతే పేద, సన్న, చిన్న, మధ్యకారు రైతులు ఎవరైతే ఉంటారో రెండవ పంట అనేది వాళ్ళకు ఒక ఆశ. ఆ రెండవ పంట ద్వారా ఏదో 10 రూపాయలు వస్తాయనేటువంటి ఆశిస్తున్నట్టు రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ సోమశిలలో ఎప్పుడో ఒకప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు వచ్చినప్పుడు మేము కూడా వేసుకోవాలని ఆశ ఉంటుంది. కాబట్టి అలాంటి ఆశలపైన నీళ్లు చల్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎప్పుడైతే 4,70,000 ఎకరాలకి ఇవాళ మెట్ట ప్రాంతాల్లో అనేక ఆయకట్టులో లేనటువంటి ప్రాంతాలకు కూడా ఇస్తూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఎప్పటి నుంచి కూడా మా చిన్న చెరుకూరు, పెద్ద చెరుకూరు, ఈ పాపిరెడ్డిపాలెం, అదే రకంగా వావిలేట్పాడు తదితర గ్రామాలు పెన్నా డెల్టా ఆయకట్టు కింద సోమశిల లేని రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఆయకట్టు కింద నీళ్లు వస్తే రెండవ పంట వేసుకునేటువంటి ఆలోచన మొదటి నుంచి ఉంది. అందువల్ల మేము ఈ విషయాన్ని ఐఏబీ మీటింగ్లోనే చిన్న చెరుకూరు రైతాంగం స్పష్టం చేసి చెప్పడం జరిగింది. అదే రకంగా పీడబ్ల్యూడీ ఆఫీసులో కూడా ఎస్సీ గారికి, ఈ గారికి, డిఈ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా నేను కూడా స్వయంగా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. 6వ తారీఖున మొన్న జనతా వారధి కింద మేము కలిసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పీడబ్ల్యూడీ ఎస్సీ గారు, ఈ గారు అందరూ కూడా మీకు నీళ్లు ఇస్తున్నాం, మీరు పంటలు పెట్టుకోవచ్చని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ మళ్ళా కూడా డొంక తిరుగుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అందువల్ల ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హక్కు అదే. ఐఏబీ మీటింగ్లో ఎప్పుడైతే డిసైడ్ చేశారో అది రైతుల హక్కు అవుతుంది. ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళు వదులుకోవచ్చు, ఎవరైతే కావాలంటారో వాళ్ళు వేసుకోవాలి. అది పద్ధతి. అంతేగాని 4,70,000 ఎకరాలకు ఇచ్చినప్పుడు మొట్టమొదటి నుంచి పెన్నా ఆయకట్టు కింద, డైరెక్ట్ ఆయకట్టు కింద ఉన్నటువంటి తొలి గ్రామం చిన్న చెరుకూరు గ్రామం, మా స్వగ్రామం అది. ఆ గ్రామంలో ఖచ్చితంగా మొదటి నుంచి మేము రెండో పంట పెట్టుకునే అలవాటు ఉంది. పెన్న నీళ్ళు వచ్చినప్పుడు అయ్యా మా గ్రామంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అడుగుతున్నారు అని మేము చెబితే రైతులనే కాకుండా ఎక్కడో 4 దొంగచాటుగా సంతకాలు పెట్టి దాన్నే మెజారిటీ అని అనడం ఏదైతే ఉన్నది తప్పు. పీడబ్ల్యూడీ అధికారులు ఆ రోజు ఏదైతే చెప్పారో జనతా వారధిలో మేము ఇచ్చిన రోజు మీకు నీళ్లు ఇస్తామని చెప్పి ఇవాళ అడ్డంకులు సృష్టించడం ఏదైతే ఉందో దీన్ని ఒప్పుకోం. ఇవాళ మేము ఏదైనా సరే ఐఏబీలో ఇచ్చినటువంటి మినిట్స్ ప్రకారం ఖచ్చితంగా రైతులకు నీళ్లు ఇవ్వాలనేటువంటి భారతీయ జనతా పార్టీ డిమాండ్.